తిరగమాత పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, టమాటా ముక్కలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పసుపు, మెంతులు, జీలకర్ర, ఉప్పు, ఆయిల్, నెయ్యి, చింతపండు, కరివేపాకు. తిరగమాత పప్పు తయారు చేసే విధానం: మొదట స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి అది కాగాక తరిగిన ఉల్లిపాయలు సగం వేసి అవి వేగాక చిదిమిన వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి అవి కొద్దిగా వేగాక కరివేపాకు వేయాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న 1 కప్పు కందిపప్పును వేసి దోరగా వేయించాక చిటికెడు పసుపు, 1.5 కప్పు నీళ్లు పోసి టమాటా ముక్కలు, చింతపండు వేసి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన పప్పులో కొద్దిగా ఉప్పు వేసి పప్పు గుత్తితో మెదపాలి. చివరిగా తయారైన తిరగమాత పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని నెయ్యి, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే తిరగమాత పప్పు తయారు.